మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. ఒకసారి చూడండి, తమ్నైల్లో చూసే ఉంటారు. విద్యా దృక్పథాల్లో ఆల్రెడీ స్వతంత్రం పూర్వం జరిగిన కమిటీల గురించి మనం నోట్స్ చేసేసుకున్నాము. స్వతంత్రానంతరం విద్యా కమిటీలు మనకు చాలా ఇంపార్టెంటు. అందులోనూ ఈరోజు చెప్పబోయే టాపిక్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ గురించి ప్రతిసారి బిట్ వస్తూనే ఉంది. లాస్ట్ వీడియోలో నేను సెకండరీ విద్యా కమిషన్ నోట్స్ అయితే చేశాను. అయితే డైలీ నేను 10 బిట్స్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఈరోజు వచ్చి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ కదా, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్. అంటే చాలా క్లియర్గా ఉంది న్యూ టెక్స్ట్ బుక్లో. మనకి ఈ రెండింటిని దగ్గర పెట్టుకుని మనకి దీనిలో ఉన్న న్యూ బుక్స్ అదే బిట్స్ ఏంటి, దీనిలో ఉన్న న్యూ బిట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఏమైనా బిట్స్ ఉన్నాయో చూసుకుని మనమైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవుదాం. ఓకేనా, ఒకసారి చూడండి. నేను కొంచెం హైలైట్ చేశాను. ఈ హైలైట్ చేసిన పాయింట్స్ని మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు. ఇవి చాలా ఇంపార్టెంటు. కొఠారి కమిషన్లో బిట్స్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి. టెట్లో కానీ మనకి టెట్లో అంటున్నా డిఎస్సిలో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకోండి. కొఠారి కమిషన్ మీద బిట్స్ అయితే చాలా ఉంటాయి. ఓకే, మనం జాగ్రత్తగా ఈ హైలైట్ చేసి మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అందుకనే నేను 1-2 సార్లు చెక్ చేసి వీటిని హైలైట్ చేశాను. ఓకే, చూడండి. కొఠారి కమిషన్ అనే గుర్తుకు రాగానే ఇయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 1964లో కమిషన్ని నియమించారు. 66లో మనకి దాని నివేదికని ఇచ్చారనమాట. కాబట్టి ఇయర్ వచ్చి 64 to 66, 1964 to 1966. చాలామంది చూసేసి లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ఒక్క చిన్న లైక్ ఇస్తే చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే ఈ బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. లైక్ చేస్తే కూడా అందరూ వీడియోలో ఏదో ఉంది, చదవటానికి ఏదో ఉంది, మనకు అవసరం. డిఎస్సి వాళ్ళకి ప్రతిదీ అవసరం. కాబట్టి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. చాలామంది చూస్తారు, ప్రిపేర్ అవుతారు. ఖాళీగా ఎవరు ఉండొద్దు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే మీరు ఏం చేస్తారు? నోటిఫికేషన్ ఒకవేళ ఫిబ్రవరిలో వస్తే 3 months అంటే మే నెలకి కంప్లీట్ అయిపోద్ది. జూన్లో రీఓపెనింగ్కి టీచర్స్ని ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మనం కూర్చోకుండా ప్రిపేర్ అవుదాం. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, 1964 జూలై 14వ తేదీన విశ్వవిద్యాలయ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి, ఇతని అధ్యక్షతన విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ఒక కమిషన్ గవర్నమెంట్ నియమించింది. ఎంతమంది సభ్యులతో అంటే 17 మంది సభ్యులతో నియమించిందనమాట. ఈ కమిషన్ నివేదికను ఇచ్చింది ఎప్పుడంటే June 29. చాలా ఇంపార్టెంట్. June 29న నివేదికను సమర్పించింది. ఈ ఇయర్ వచ్చి 1966. ఓకే, ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే ఎన్ని నెలలు కష్టపడ్డారంటే 21 నెలలు శ్రమించారనమాట. ఈ శ్రమించి నివేదికను సమర్పించారు. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసిందంటే 9,000 మందిని ఇంటర్వ్యూ చేసింది. అంటే విద్యార్థులను కలిసింది, ఇంటర్వ్యూ చేసిందనమాట. నెక్స్ట్ 2,400 పత్రాలను స్వీకరించింది. అంటే వాళ్ళు అభిప్రాయాలు చెప్తారు కదా, అదనమాట. ఏ శీర్షికతో నివేదికను సమర్పించిందంటే విద్య జాతీయ అభివృద్ధి. ఇది గుర్తుపెట్టుకోండి, విద్య జాతీయ అభివృద్ధి. నెక్స్ట్ ఇదే తర్వాత ఎలా పేరు వచ్చిందంటే విద్యా కమిషన్ 1964 to 66 అనే పేరుతో, లేకపోతే కొఠారి కమిషన్ అనే పేరుతో వ్యవహరించబడుతుంది. ఇలా పిలుస్తున్నప్పుడు మనం కొఠారి కమిషన్ అని పిలుస్తున్నాం కదా, సేమ్ అది అనమాట. నెక్స్ట్ శ్రీ కొఠారి ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి చాగ్లా ఈ నివేదికను సమర్పించారు. నెక్స్ట్ దీనిలో ఉన్న తక్షణం అమలు చేయాల్సినవి ఏంటంటే పని అనుభవం. చాలా ఇంపార్టెంట్. పని అనుభవం గురించి చెప్పిన కమిషన్ ఏంటి చూడండి. ఇక్కడ పని అనుభవం గురించి చెప్పింది ఏంటంటే కమిషన్ పని అనుభవం. సెకండరీ కాదు, కొఠారి కమిషన్ చెప్పింది పని అనుభవం. గుర్తుపెట్టుకోండి, పని అనుభవం గురించి చెప్పింది కొఠారి కమిషన్. దాన్నే విద్యా కమిషన్ అని కూడా అంటారు. సాంఘిక సేవలను అన్ని స్థాయిల్లో విద్యలో చేయాలి. నైతిక విద్యపై ఎక్కువ దృష్టిని కొనసాగించాలి. సామాజిక బాధ్యతను నేర్పాలి. నెక్స్ట్ మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి.
విశ్వవిద్యాలయాలు ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేలా సాధించేలా చూడాలి. నెక్స్ట్, ఉపాధ్యాయ శిక్షణ పైన, పాఠశాలల ఉపాధ్యాయుల గుణాత్మకత పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్, నూతన విద్యా విధానంలో వ్యవసాయ విద్య పైన, నెక్స్ట్ వ్యవసాయ తదితర సైన్స్ పరిశోధనలపైన అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. సృజనాత్మక గల ప్రతిభావంతులైన వారిని వ్యవసాయ శాస్త్రాలలో ఉన్నత అధ్యయనం పరిశోధన వైపు మళ్లించేలా చూడాలి. మళ్ళీ ఇదే చూడండి, గుణాత్మకతను పెంచాలి. నెక్స్ట్, ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. భారతదేశ భవిష్యత్తు తన తరగతి గదిలో రూపొందుతుంది. ఇది కూడా వచ్చిన బిట్టే, రిపీటెడ్ బిట్. చెప్పింది ఏంటంటే కొఠారి కమిషన్. జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే. ఇది ఈ నివేదిక ఇచ్చింది కదా, నివేదికలో ఉన్న ప్రారంభ వాక్యాలు అన్నమాట. నెక్స్ట్, జాతీయ అభివృద్ధిలో విద్య పాత్ర గురించి పునరాలోచించాలి. విద్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలి. పట్టుదలతో ఉత్సాహంతో కార్యక్రమాలను అమలు చేయాలి. నెక్స్ట్, జాతీయ అభివృద్ధికి కొన్ని సమస్యలు అన్నారు కదా, చూడండి. ఆహారం స్వయం సమృద్ధి, ఇది తక్షణ సమస్య అన్నమాట. అంటే ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఇంకా సాధించలేదు. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇది తక్షణ సమస్య అని కొన్ని సమస్యలను గుర్తించిందనమాట. ఆర్థిక అభివృద్ధి, పూర్తి స్థాయి ఉద్యోగిత. అంటే ఈ పేదరికం ఎక్కువగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యోగిత అనేది లేదు. ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలో చెప్పింది. నెక్స్ట్, సమాజం జాతీయ సమైక్యత. సమైక్యత అంటే తెలుసు కదా, ఉన్నవారు లేనివారు, చదువు లేనివారు, కులం, ప్రాంతాలు అంటే రకరకాల విభేదాలు ఉన్నాయి, అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వీటిలో జాతీయ సమైక్యత అనేది సాధించాలని చెప్పడం ఉద్దేశం అనమాట. నెక్స్ట్, రాజకీయ అభివృద్ధి తెలిసిందే కదా, హక్కుల కోసం, విద్య కోసం, ప్రయోజనాల కోసం, సమానత్వం కోసం ఇలా ఒక అభివృద్ధి ప్రణాళిక అనేది సాధించాలని. నెక్స్ట్ చూడండి, మార్పునకు ప్రధాన సాధనం విద్య. అంటే ఇన్ని మార్పులు రావాలంటే సాధనం ఏంటి? విద్య. ఆ విద్య ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? మానవ వనరుల అభివృద్ధి చేయాలి. మానవ వనరులు అంటే ఏం లేదు, బాగా చదువుకున్న విద్యావంతులైన యువత అన్నమాట ఆ ప్రధాన సాధనం. నెక్స్ట్, అంటే దానిలో వ్యక్తుల్ని సమర్థవంతమైన, శక్తివంతమైన మానవ వనరులుగా తయారు చేయాలి. ఇలా తయారు చేయాలంటే సాధనం ఏంటంటే విద్య. నెక్స్ట్, విద్యా విప్లవం ద్వారా జాతీయ అభివృద్ధి. నెక్స్ట్ చూడండి, ఇవి చాలా 3 అంశాలు ముఖ్యమైనవి. విద్యను జీవితాంతం జాతీయ అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయాలి. విద్యా ప్రమాణాలను పెంచాలి. అంటే జాతీయ స్థాయిలో పెంచాలి, అంతర్జాతీయ స్థాయిలో కూడా సాధించాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. విద్యను ప్రజల జీవితానికి, అవసరాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలి. నెక్స్ట్, విద్యా ఉత్పాదకత. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, విద్యలో పని అనుభవం గురించి చెప్పుకున్నాం కదా, అంటే ఈ పని అనుభవాన్ని ఎక్కడంటే సాధారణ విద్యలో భాగం చేయాలి. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయడం. ఇక్కడ చూడండి, సేమ్ అదే చెప్పారు. పని అనుభవం అంటే ఏంటి? సాధారణ విద్యలను, సాంకేతిక విద్యలను భాగం చేయాలి. అంటే అనుభవం ఉంటే జీవితానికి ఉత్పాదకత అనుసంధానం చేస్తుందన్న ఉద్దేశం ఉంది. నెక్స్ట్, విద్యలో సాధారణంగా 4 అంశాలు ఉంటాయి. అక్షరాస్యత, సంఖ్యాత్మకం అంటే గణితం, పని అనుభవం, సంఘసేవ. ఇక్కడ చూడండి ఒక స్టేట్మెంట్, మహాత్మా గాంధీ విద్యను వృత్తి ప్రాతిపదిక ఆధారంగానే రూపొందించారు. ప్రతివారు కొంత శారీరక శ్రమ చేయాలని చెప్పింది మహాత్మా గాంధీ. వృత్తి విద్య, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. నెక్స్ట్, సాంఘిక జాతీయ సమైక్యత. చూడండి, ప్రజా విద్యలో సాధారణ పాఠశాల విద్యను ప్రవేశపెట్టడం. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే. నెక్స్ట్ చూడండి, జాతీయ భావనను పెంచాలి. సాధారణ పాఠశాల వ్యవస్థ అంటే అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి. అంటే పేదవారికి ఒక రకం, ప్రైవేటు పాఠశాలలో ఉన్నత ధనవంతులైన విద్యార్థులు ఉండటం, ఇవన్నీ కాకుండా పాఠశాల విద్య అనేది అందరికీ ఒకే రకమైన విద్యని అందించాలి. సామాజిక జాతీయ సేవ అంటే ఎన్ఎస్ఎస్లో, ఎన్సిసి వంటి కార్యక్రమాలను ఏ క్లాసులో అమలు చేయమని చెప్తున్నారంటే 9th to 12th క్లాస్. పాఠశాలలో, కళాశాలలో సామూహిక జీవనం అంటే ఏంటి? వాళ్ళకి సామూహికంగా అందరితో కలిసి ఉంటే, అంటే పాఠశాలలో కానీ కళాశాలలో కానీ వాళ్ళకి ఏం వస్తుందంటే శ్రమ పట్ల గౌరవం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం అనేది, ఇలాంటి లక్షణాలు వస్తాయన్నమాట. జాతీయ భావనను పెంచాలి. సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంచాలి. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను అలవర్చాలి. చూడండి, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు. సాంకేతిక రంగాల్లో ప్రగతి, విజ్ఞాన విస్ఫోటనం,
ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ మొదలైనవి. నెక్స్ట్ నైతిక విలువలకు వచ్చి నైతిక ఆధ్యాత్మిక విలువలని గురించి చెప్పింది ఎవరంటే రాధాకృష్ణన్ చెప్పారు ఫస్ట్. దీన్ని యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని చెప్పింది కొఠారి కమిషన్. రాధాకృష్ణన్ కమిషను 1948. నెక్స్ట్ ప్రకాష్ కమిటీ కూడా నైతిక విలువల గురించి చెప్పారు కాబట్టి ఇది అమలు చేయాలని చెప్పింది ఎవరంటే కొఠారి కమిషన్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మాతృభాషలోనే బోధన జరగాలి. పాఠశాల ఉన్నత విద్యలో బోధనా మాధ్యమం మాతృభాషే. 10 సంవత్సరాల్లో ఇది అమలు జరిగేలా చూడవలసిన బాధ్యత యూజీసీ మీద. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. 1953లో డిసెంబర్ 25న ఏర్పాటైంది యూజీసీ అనేది. నెక్స్ట్ కొఠారి కమిషన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఇది ఇంపార్టెంట్. 10+2+3 పద్ధతిని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. ఉపాధ్యాయుల వేతనాలు, సేవా నిబంధనలు, పదోన్నతులను ప్రతిపాదించింది. ఉపాధ్యాయులకి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పింది కూడా కొఠారి కమిషనే. మహిళా విద్యపై విశేష శ్రద్ధ వహించాలి. ఇవి కీ పాయింట్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో, ఇది న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించింది. సేమ్ ఇవే మ్యాటర్ ఉంటుంది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నదే. ఇది కూడా మీకు చూపించాలి కాబట్టి 90% ఈ బుక్లో ఇది ఉన్నా సరే మొత్తం కవర్ అయిపోద్ది. చూడండి, జూలై 14న ఏర్పాటైందని చెప్పుకున్నాం కదా, దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ అధ్యక్షతన. నివేదికనిచ్చింది ఎప్పుడంటే జూన్ 29, 1966. సరే, ఈ కమిషన్ను ఎప్పుడు పనిచేయడం ప్రారంభించింది? ఇదొక్కటి లేదు మనకి బిట్టు. అక్టోబర్ 2, 1964లో నుంచి పనిచేయడం ప్రారంభించింది. 21 నెలల్లో 900 మందిని ఇంటర్వ్యూ చేసిందని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ ఇది కూడా కొత్తది. 3 విభాగాలుగా ఉన్నాయి నివేదికలో. ఫస్ట్ విభాగంలో 6 అధ్యాయాలు అనమాట, 1 to 6. అంటే విద్యా పునర్నిర్మాణ ప్రక్రియగా అన్ని దశలకు. ఓకేనా? రెండో భాగంలో ఏముంది? రెండో భాగం ఎక్కడి నుంచి అంటే 7 నుంచి 17 అధ్యాయాలు. ప్రత్యేక సమస్యలైన ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ. ఈ 3 ప్రక్రియలు రెండో భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ మూడో భాగంలోకి వచ్చి 18, 19 అధ్యాయాలు అనమాట. విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ. ఇవన్నీ నివేదికలో ఉన్న అంశాలు. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. దానిలో కూడా మనం చెప్పుకున్నాం. ఇది భారతదేశ భవిష్యత్తుకు వృత్తి ప్రాశస్త్యం ఎలాంటిదో తెలుపుతుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ స్థాయి అది సిఫార్సులు అనమాట. విద్య ద్వారా వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించగలగాలి. 10 సంవత్సరాల పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాల ప్రాథమిక విద్య, 2 లేదా 3 సంవత్సరాలు లోయర్ సెకండరీ విద్య ఉండాలి. చూడండి, హయ్యర్ సెకండరీ విద్య 2 సంవత్సరాలు. నెక్స్ట్ సంక్షిప్తంగా ఏంటంటే 10+2+3 విధానం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 3 స్టార్స్ వేసాను. ఇక్కడ చూడండి, నిలుపుదల స్తబ్దతను అరికట్టాలని మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారిని 80% మంది పిల్లలు అంటే 10th క్లాస్ వరకు రావాలి. ఓకేనా? అలా నిలుపుదల, స్తబ్దత ఈ రెండింటిని అరికట్టాలి. నిలుపుదల అంటే ఏంటి? కొంతమంది 10th క్లాస్ వరకు రారు, 5th క్లాస్తో కొంతమంది ఆగిపోతూ ఉంటారు. కొంతమంది క్లాసెస్ పెరగకుండా 7th క్లాస్లో ఉండిపోవడం అలా చేస్తారనమాట. దాన్ని అరికట్టాలి. 10th క్లాస్ వరకు 80% పిల్లల్ని పంపించాలనేది కమిషన్ భావించింది. విద్యా సౌకర్యాలు చూడండి, ప్రతి ప్రైమరీ పాఠశాల సౌకర్యం 1 నుంచి 3 మైళ్ళ లోపు ఉండాలి. ప్రైమరీ స్కూల్ అనేది అంటే ఉచితంగా ప్రాథమిక స్థాయి వరకు బుక్స్ని, సామాగ్రిని ఉచితంగా అందించాలి. ట్యూషన్ ఫీజు ప్రాథమిక స్థాయిలో విధించకూడదు. భాష ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే బోధించాలి. కరికులం ప్రాథమిక స్థాయి వరకు ఒక గణితం, భాష, సైన్స్, సాంఘిక శాస్త్రం, సృజనాత్మక కృత్యాలు, పని అనుభవం, ఆరోగ్య విద్య బోధించాలి. నెక్స్ట్ చూడండి, హయ్యర్ ప్రైమరీ దశ ఉపాధ్యాయ విద్య 2 సంవత్సరాల శిక్షణ ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే టీచర్స్కి అనమాట. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. ట్యూషన్ ఫీజు ఒక ప్రాక్టీస్ టీచింగ్ పాఠశాల, హాస్టల్, లైబ్రరీ సౌకర్యాలు ఉండాలని సిఫార్సు చేసింది. చూడండి, ఇది 1968లో జాతీయ విద్యా విధానం రూపొందించే అమలుకు నోచుకుంది. ఓకేనా? ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్. ఇవి మొత్తం ఈ బుక్లో ఉన్నది.
ఓకేనా. నేను ఇప్పుడు డైలీ 10 బిట్స్ చేయిస్తున్నాను కాబట్టి చూడండి. ఈరోజు 10 బిట్స్. భూమండలం వేడెక్కే ప్రక్రియను ఏమంటారు? జనాభా విస్ఫోటనమా, గ్రీన్ హౌస్ ఎఫెక్టా, ఓజోన్ పొర ఛిద్రాలు, కాలుష్యం. మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు తక్కువగా ఉంది అని అన్నవారు ఎవరు? ఆల్డో లియోపోల్డ్, బెల్గ్రేడ్, ట్రావెన్సో, ఇందిరాగాంధీ. ఇవన్నీ విద్యా దృక్పథాల్లో బిట్సే. ఓకే. తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై యుఎన్ఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగిన సంవత్సరం 71, 72, 74, 75. ఏదో చూడండి. ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? బెంగళూరు, స్టాక్హోమ్, రియో డి జనీరో, పుణే. ధరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం 1991, 1994, 1992. విద్యా లక్ష్యం కానిది. పౌరులు తమ బాధ్యతను తెలుసుకుంటారు, పౌరుల హక్కుల కోసం పోరాడతారు, మత వ్యాప్తి సహకరిస్తుంది, తార్కికమైన ఆలోచన పరులని పెంపొందిస్తుంది. కానిది అన్నారు కాబట్టి చూడండి. సంఘంలో అసమానతలకు విపరీతాలకు కారణం ఆర్థిక అసమానతలే అని చెప్పింది ఎవరు? గాంధీజీనా, రాజాజీనా, కార్ల్ మార్క్సా, హిట్లరా? ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించింది ఎవరు? అరిస్టాటిల్, అబ్రహాం లింకన్, రీగన్, ప్లేటో. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యతను నిర్మూలించడం కోసం ఏర్పాటు చేశారు? అస్పృశ్యత అన్న అంటరానితనం అన్న ఒకటి. 15, 16, 17, 18. అందుల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది? పటియాలా, డెహ్రాడూన్, సిమ్లా, హైదరాబాద్. చూసారు ఫ్రెండ్స్. మీకు ఈ ఆన్సర్స్ తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే మీకు ఆన్సర్స్ చెప్తాను, కంగారు పడొద్దు. కానీ మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు ఎన్ని పెట్టారో మీరు ట్రై చేసుకోండి. దాని ద్వారా నెక్స్ట్ మనకి ఇది ఆన్సర్ రాంగ్ అయింది దాన్ని చూసుకుని మీరు కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు మైండ్లో గుర్తుంటుంది. ఓకే, ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను చూడండి. ఇవి ఆన్సర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈరోజు టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. నేను డైలీ అకాడమీ బుక్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి మీరు నోట్స్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను శీతోష్ణ స్థితిపై కూడా నేను నోట్స్ వీడియో చేశాను, అవి కూడా చూడండి. డైలీ ఒక టాపిక్ మీద చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.